పెద్దపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసి ముద్దయ్యాయి. పండించిన పంటను అమ్మకానికి తీసుకురాగా తెల్లవారుజామున కురిసిన వర్షానికి నీటి పాలయ్యాయి. రైతులు అప్రమత్తమై కవర్లు కప్పేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు. కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు దాదాపు ఒక 3 లారీల కంటే ఎక్కువ దొరకలేదు. దాదాపు 80 మంది రైతుల 3 రోజులు కురిసిన వర్షానికి సెలెక్ట్ అయిన కుప్పలు దాదాపు ఒక 30 లారీల వడ్లు తడిసి ముద్దయిపోయి ఉన్నాయి. జేసీ మేడం గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, స్థానిక అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని రైస్ మిల్లర్లతో మాట్లాడి ఈ తడిసిన ధాన్యాన్ని రైతులు నష్టపోకుండా ఖచ్చితంగా ఈ జోకిచ్చి రైతులకు తగు న్యాయం చేయాలి. సుల్తానాబాద్ మార్కెట్ల వడ్లు ఈ వర్షాలు చేయబట్టి రోజు దర్శన కొద్ది రైతులంతా కష్టపడి ఎండ పోసుకుంటారు. ఇటు ఎండ పోసి అటు ఎండ పోసే వరకల్లా మలవాన వస్తుంది. ఈ అడ్డు కూడా ఒక 30 మంది రైతులకు అడ్డు మార్చలు వచ్చినాయి. ఈ అడ్డు ఎత్తటోళ్ళు లేరు. ఓ 10 మంది వస్తారు, 2 రోడ్డు కుప్పలు ఎత్తారు, సప్లై పోతారు. అడ్డన్ని వచ్చే ఉన్నాయి, మార్చలు వచ్చి ఉన్నాయి. అవన్నీ పరదలు కప్పుకున్నాము. కొన్ని మన మార్చలు వచ్చి కూడా మళ్ళీ తడిచినాయి. మా రైతులకు ఇప్పుడు మరి ఏడవోడు ఏం చేసుడు 20 మందికి మార్చలు వచ్చినాయి కూడా అది జోక్తలేరు. తీవ్ర నష్టపోయే పరిస్థితి దాపరించింది కాబట్టి వడ్ల కొనుగోలు కేంద్రంలో గ్రేడింగ్ చూడకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేసి గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని